నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. 9/8/2026 నుండి 15/8/2026 వరకు ఈ వారం రోజులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, చేసే వృత్తిరీత్యా ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి అంటే ఏం మంత్రం చదువుకోవాలి, ఏ దేవతను ఆరాధించాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం మిథునంలో మిథున, కర్కాటక, సింహ, కన్యా రాశులలో చంద్ర సంచారం. మిథునంలో కుజుడు, కర్కాటకంలో గురువు, రవి, బుధుడు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ విధంగా గ్రహ సంచారం ఉంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. పోటీ పరీక్షలకు రాసే వారికి కానీ, బాగా చదువుకునే వారందరికీ కూడా పిల్లలకి బాగా గుర్తు పెట్టుకోవడం, చెప్పడం, రాయడం ఇలాంటివి బాగుంటాయి. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతా భావం బాగుంటుంది. అన్యోన్యత బాగుంటుంది. భూ సంబంధమైన అంటే స్థిరాస్తులు అంటాం కదా, ఇల్లు, స్థలం, భూమి, దీనికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు, కలిసి రాదు. ఆరోగ్య సంబంధంగా పర్వాలేదు, బానే ఉంటుంది. ఈ వారంలో పనులు అంటే దీర్ఘకాలికంగా వాయిదా పడేటటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి అవుతాయి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయాణం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది. ఈ వారంలో మేషరాశి జాతకులకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చులు పెట్టుకోవడం మంచిది. ఇది చెప్పదగిన సూచన. ఈ వారంలో వీరు ఈ వారం అంతా కూడా అమ్మవారిని ఆరాధించడం మంచిది. ఓం శ్రీ అయిన మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు చదువుకోవడం మంచిది. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. ఏ ఉద్యోగం చేసేటటువంటి వారికైనా బాగుంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం వారి వ్యాపారంలో అంత లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చదివింది బాగా గుర్తు పెట్టుకుని చెప్పడం, రాయడం చేయగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ఎవరైనా రాస్తుంటే అది కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యతాభావం తక్కువగా ఉంటుంది. అవగాహన లోపం ఉంటుంది. ఓర్పుగా ఉండడం మంచిది. ఈ స్థిరాస్తి అంటే భూమి, ఇల్లు, పొలం, స్థలం, దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు, అనుకూలం కాదు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. ఈ వారం వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది. ఈ వారంలో ఎవరితో అయినా సరే అంటే కుటుంబ సభ్యులతో అయినా, బయటి వారితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం మంచిది. తక్కువగా మాట్లాడడం మంచిది. అంటే మనం మంచి చెప్పబోయినా చెడు ఎదురవుతుంది. నిందలు పడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఆలోచించి మాట్లాడడం మంచిది. ప్రతి విషయంలోనూ కూడా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ పనులు పూర్తి అవుతాయి. ఈ వారంలో వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది. ఓం కుమార గురవే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఉంటాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులకు అనుకూలమైన సమయం. బాగా గుర్తు పెట్టుకుని గ్రహణ శక్తితో బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సన్నిహిత సంబంధాలు బాగుంటాయి. మానసిక స్థిరత్వం ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు, ఇల్లు, స్థలం, భూమి, దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు, అనుకూలంగా లేదు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం. ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
కొంచెం ఓర్పుగా ఉండడం మంచిది. వాహనాల వలన ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఏ దేవీ దేవత ఆరాధన అయినా సరే, ఆ దేవుడి యొక్క మీకు ఇష్టమైన దైవాన్ని నామస్మరణ చేసుకుని విభూతి గాని, కుంకుమ గాని ధరించి బయటకు వెళ్ళడం మంచిది. ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ధనం చేతికందుతుంది. చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. కాకపోతే శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో వీరు శివారాధన చేయడం మంచిది. ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం పినాకినే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత 4వది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అంత అనుకూలమైన సమయంగా లేదు. ఉద్యోగస్తులకు కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని అనుకోకుండా కొన్ని నిందలు వస్తాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు. వ్యాపారస్తులకు కూడా అంత బాగలేదు. అంత పెద్దగా లాభాలు ఉండవు. కాబట్టి నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులు చదివింది మర్చిపోవడం, మనసు స్థిరంగా లేకపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతాభావం తక్కువగా ఉంటుంది. మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండడం మంచిది. భూ సంబంధమైనటువంటి ఇల్లు, స్థలం, పొలం దీనికి సంబంధించినటువంటి ఏ వ్యవహారాలు చేసేటటువంటి వారికైనా ఈ వారం కలిసి రాదు, అనుకూలంగా లేదు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి రావు. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. ప్రతి పనిలోనూ విఘ్నాలు కలుగుతాయి. అంటే ఏ రకంగా చూసినా ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ వారం అంతా కూడా ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. దైవారాధన చేసుకోవడం మంచిది. ఈ వారంలో వీరు ప్రతిరోజు ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అంత అనుకూలమైన సమయంగా లేదు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఉంటాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులకు కూడా అనుకూలంగా లేదు. ఎక్కువ కష్టపడి చదవవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబంలో సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది. ఒకరికొకరికి మధ్య అన్యోన్యతాభావం తక్కువగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఇల్లు, స్థలం, భూమి దీనికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది. కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది. నిందలు పడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది. ఈ వారంలో ఈ రాశి వారికి వృధాగా ధన వ్యయం జరుగుతుంది. కాబట్టి ఖర్చులను జాగ్రత్తగా ఆలోచించి ఖర్చుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ వారం వీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది. ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. స్థిరాస్తి, ఇల్లు, పొలం, స్థలం దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం. ఆరోగ్య సంబంధంగా కూడా బాగుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఈ వారంలో వీరు అమ్మవారిని పూజించటం మంచిది. ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత తులరాశి. తులరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వారికి ఈ వారంలో శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. అంతేకాకుండా నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది.
నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. కుటుంబంలో విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు, కష్టపడి చదవవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. స్థిరాస్తులు, ఇల్లు, స్థలం, భూమి దీనికి సంబంధించి క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు, కలిసి రాదు. ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు. ఈ వారంలో ఈ రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎవరితో అయినా సరే తక్కువగా మాట్లాడడం మంచిది, నిందలు పడవలసిన అవసరం వస్తుంది. ఈ వారంలో వీరు ప్రతిరోజు శివుణ్ణి ఆరాధించటం, ఈశ్వర ఆరాధన మంచిది. ఓం శంభవే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది, కానీ ఈ వారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అంత అనుకూలమైన సమయం కాదు. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం అంటే పర్వాలేదు, లాభాలు అంత పెద్దగా ఉండవు, కానీ బాగానే ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికైతే మంచి సమయం కాదు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా బాగుంటుంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. స్థిరాస్తులు, ఇల్లు, స్థలం, పొలం దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. ఆరోగ్య సంబంధంగా బాగలేదు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం. ఈ వారంలో వీరికి పనులు నిదానంగా పూర్తి అవుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కుంకుమ ధరించి బయటకు వెళ్ళడం మంచిది. ఈ వారంలో వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది. ఓం షణ్ముఖాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అంత అనుకూలమైన సమయంగా లేదు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు. వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలంగా లేదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది, కాబట్టి ఎక్కువ కష్టపడి శ్రద్ధ పెట్టి చదవవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన ఇల్లు, స్థలం, భూమి దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు. ఆరోగ్య సంబంధంగా బాగలేదు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలమైన సమయం. ఈ వారంలో ఈ రాశి వారికి తల్లిగారి ఆరోగ్య సంబంధంగా కొన్ని సమస్యలు రావచ్చు. ఈ వారంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతుంది. అంటే పనులు పూర్తవుతాయి, కానీ పనులలో జాప్యం జరుగుతుంది. ఈ వారంలో వీరు ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం మృత్యుంజయాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు అంత బాగలేదు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి రాదు. వ్యాపారస్తులకు పర్వాలేదు, లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు. విద్యార్థులకు బాగుంది. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. ఇల్లు, స్థలం, భూమి దీనికి సంబంధించి క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి బాగలేదు, కలిసి రావు. ఆరోగ్య సంబంధంగా బాగలేదు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి. ఈ వారంలో వీరు దుర్గామాతను పూజించడం మంచిది. ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బాగుంది, వారికి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులకు అంత బాగలేదు, ఎక్కువ కష్టపడి శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యత భావం తక్కువగా ఉంటుంది, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఇల్లు, స్థలం, భూమి దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు. ఆరోగ్య సంబంధంగా బాగలేదు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.
వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి. ఈ వారంలో ఎవరితో అయినా సరే, కుటుంబ సభ్యులైనా బయటి వాళ్ళైనా తక్కువగా మాట్లాడడం మంచిది. ఎందుకంటే నిందలు పడవలసిన అవసరం వస్తుంది. అంతేకాకుండా సంతానం వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ ఈ వారంలో వీరికి పనులు నిదానంగా పూర్తి అవుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ధనం చేతికందుతుంది. ఈ వారంలో వీరు ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం వామదేవాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత మీనరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు కూడా బాగలేదు. ఈ ఈ వారంలో ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా అంత లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం కాదు. విద్యార్థులకి బాగుంది. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. ఇల్లు, స్థలం, భూమి దీనికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి అనుకూలంగా లేదు. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు. ఈ వారంలో వీరికి వృధాగా ధన వ్యయం జరుగుతుంది. ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ పనులు నిదానంగా పూర్తి అవుతాయి. ఈ వారంలో వీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది. ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సర్వేజన సుఖినో భవంతు.